Hi, hello, namaste. Welcome to my channel Anu Vlogs in USA. సో మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో మీరు కానీ నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మేమైతే హౌస్ కొనే ప్రాసెస్లో ఉన్నాము. సో మేము హౌస్ కొనే ప్రాసెస్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము, వాటిని ఎలా రెక్టిఫై చేసుకున్నాము అనేది మెయిన్గా నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే H1 మీద ఉండే వాళ్ళు హౌస్ తీసుకోవచ్చానండి. సో ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ యర్ ఓన్ రిస్క్. మీకు కానీ జాబ్ సెక్యూరిటీ ఉంది అని అనుకుంటే మీరు ఇన్స్టెడ్ ఆఫ్ మనం అపార్ట్మెంట్కి రెంట్ కట్టుకునే బదులు హౌస్కి ఈఎంఐ కట్టుకోవచ్చు. ఆ థింకింగ్ కానీ ఉంటే మనము కంపల్సరీగా హౌస్ అనేది తీసుకోవచ్చండి. బట్ ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ దర్ ఓన్ రిస్క్. సో సెకండ్ థింగ్ ఏంటంటే మీరు కానీ యుఎస్ఏలో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతూ హౌస్ తీసుకోవాలని అనుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలిఫోర్నియా అటు సైడ్ ఉండే వాళ్ళంతా ఈ టెక్సాస్ అట్లాంటా ఇటు మూవ్ అవుతున్నారండి. సో ఇప్పుడు మీరు కానీ కాలిఫోర్నియా నుంచి అట్లాంటాకి మూవ్ అవ్వాలి అని అనుకుంటుంటే అప్పుడు ఏంటంటే లోకల్గా ఉంటే హౌస్ తీసుకుంటే దాట్స్ టోటలీ ఫైన్. సో ఇన్ కేస్ అట్లాంటా కాలిఫోర్నియా నుంచి అట్లాంటాకి మూవ్ అవ్వాలనుకుంటే సో మీరు అట్లాంటాలో ఒక 3-4 months రెంటెడ్ అపార్ట్మెంట్ తీసుకొని స్టే చేసుకొని ఆ ఏరియాలో ఎక్కడ హౌసెస్ బాగున్నాయి, రెంట్స్ అనేవి ఎక్కడ తక్కువగా అంటే రెంట్స్ ఎక్కడ బాగా వస్తాయి, ఇన్ కేస్ మీరే రెంట్కి ఇవ్వాలనుకుంటే ఎక్కడ బాగున్నాయి, వాటిలో స్కూల్ జోన్ ఎలా ఉంది, సో ఇవన్నీ చూసుకొని మీరు హౌస్ తీసుకుంటే బెటర్ అండి. సో నెక్స్ట్ థింగ్ హౌస్ కొనే ప్రాసెస్లో మెయిన్ ఏంటంటే మనము బిల్డర్ అనే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలండి. సో చాలా టాప్ మోస్ట్ బిల్డర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కేబీ హోమ్స్, తర్వాత టైలర్ మార్టన్, సో డిఆర్ మార్టన్, హెరిటేజ్ హోమ్స్, టాల్ బ్రదర్స్, ఇట్లా డిఫరెంట్ టాప్ మోస్ట్ బిల్డర్స్ ఉన్నారు. వాళ్ళ కన్స్ట్రక్షన్స్ అనేవి చాలా బాగుంటాయి కాబట్టి ఆ బిల్డర్స్ కన్స్ట్రక్ట్ చేసిన హోమ్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే చాలా బెటర్ అండి. డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి మనకి, అంటే డిఫరెంట్ సైట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జిల్లో అని కానీ, లేకపోతే realtor.com అని కానీ, ఇట్లా చాలా డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి. వాటిల్లో కానీ మనం వెళ్ళి మనం జిప్ కోడ్, మన ఇండియాలో పిన్ కోడ్ అని అంటాం కదా, అట్లా ఇక్కడ జిప్ కోడ్ కానీ ఎంటర్ చేస్తే ఆ పర్టికులర్ ఏరియాలో మన ప్రిఫరెన్స్ని బట్టి, అంటే ఎలాంటి హోమ్ కావాలి, ఆ ఏరియాలో స్కూల్ జోన్ ఎలా ఉంది, అవన్నీ కూడా ఆ సైట్లో వచ్చేస్తాయి. సో మనము ఆ సైట్స్కి వెళ్ళి మనం మనకు కావాల్సిన హౌస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మేము చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే మేము వేరే ప్లేస్లో ఉండి మేము ప్రజెంట్ ఉండే ప్లేస్కి వచ్చేసామండి. సో అందుకని ఏంటంటే మేము ఉండే ప్లేస్కి స్కూల్ జోన్ అంత బాగాలేదు, స్కూల్ రేటింగ్ అనేది అంత బాగాలేదు. సో అందుకని మేము ఇప్పుడు వేరే హౌస్ చూస్తున్నాము. దట్టు ఇప్పుడు హౌసెస్ ప్రైసెస్ కూడా బాగా ఇంక్రీజ్ అయ్యాయి. సో అందుకని మా హౌస్ సర్చ్ ప్రాసెస్ అనేవి చాలా స్లోగా రన్ అవుతుందండి. సో అందుకని ఫస్ట్ మెయిన్ ప్రిఫరెన్స్ హౌస్ కొనే ప్రాసెస్లో ఏంటంటే స్కూల్ రేటింగ్ అనేది, మీకు కానీ స్కూల్కి వెళ్ళే కిడ్స్ కానీ ఉంటే స్కూల్ రేటింగ్ అనేది కంపల్సరీగా మనము చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాతే మనం హౌస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. అండ్ సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హౌస్ కొనే ప్రాసెస్లో ఇప్పుడు ఒక హౌస్కి చాలామంది కాంపిటీషన్ అనేది ఉంటుందండి. సో అందుకని ఏంటంటే కొన్ని మంచి బిల్డర్స్ ఉండే హౌసెస్కి కొన్నిటికి ఏంటంటే బిడ్డింగ్ అనేది ఉంటుంది. సో బిడ్డింగ్లో మనము అంత పర్టికులర్ ఆ ఏరియాకి మనకి ఎంత ఉంటుంది, ఎంత రేంజ్ ఉంటుంది అనేది మనము ఎస్టిమేట్ చేసుకొని బిడ్ వేయాలి. సో బిడ్ వేసినప్పుడు మనకి ఆ ప్రైస్ మనకి మ్యాచ్ అయితే, అంటే మంచి కోట్ కానీ వేస్తే మనకి ఆ హౌస్ అనేది వస్తుందండి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనము ఆ మంచి అటార్నీని వెతుక్కోవాలి, నెక్స్ట్ రియాల్టర్ని అండ్ మార్టేజ్ అంటే మనకి లోన్ ఇచ్చే బ్యాంక్ని వెతుక్కోవాలండి. సో రియాల్టర్ ఏంటంటే మనము వెబ్సైట్స్ చెక్ చేస్తాం కదా, అక్కడే వాళ్ళు ఆ హౌస్కి రియాల్టర్ ఎవరు అనేది వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు. సో ఆ రియాల్టర్ని మనం కాంటాక్ట్ అవ్వచ్చు. ఓపెన్ హౌసెస్ కానీ ఉంటే వాళ్ళు మనకి చూపిస్తారు. ఎవ్రీ సండే ఓపెన్ హౌసెస్, సాటర్డే ఆర్ సండే వీకెండ్స్ ఓపెన్ హౌసెస్ అని ఉంటాయండి. అపాయింట్మెంట్ తీసుకొని కూడా మనం ఆ హౌస్ వెళ్ళి చూడొచ్చు. సో ఈ అటార్నీ ఏంటంటే ఆల్ ద లీగల్ ఇష్యూస్ అన్నీ కూడా అటార్నీ అనే అతను హ్యాండిల్ చేసుకుంటారు.
అండ్ మార్టేజ్ అంటే మనము ఏ బ్యాంకుకి లోన్ కోసం వెళ్తున్నామో ఆ బ్యాంక్ మార్టేజ్ లోన్స్ అనేది ఇస్తుందన్నమాట. సో ఆ మార్టేజ్ లోన్స్కి అప్లై చేసేటప్పుడు మన సైడ్ నుంచి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మన శాలరీ స్లిప్స్ అంటే 3 months ఏమో శాలరీ పే స్లిప్స్ అడుగుతారు, అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, అండ్ మనము కానీ హౌస్ కొంటున్నాము అని అంటే ఒక 3-4 months బిఫోర్ నుంచి హై ట్రాన్సాక్షన్స్ ఏవి చేయకుండా ఉంటే బెటర్ అనమాట. ఎందుకు హై ట్రాన్సాక్షన్స్ అయ్యాయి అనే క్వశ్చన్ కూడా మనము లోన్ ప్రాసెసింగ్లో అడుగుతారనమాట. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనం కాంట్రాక్ట్ అనేది సైన్ చేస్తామండి. కాంట్రాక్ట్ సైన్ చేసిన తర్వాత మనము హౌస్ ఇన్స్పెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక ఇన్స్పెక్టర్ని అంటే మనం గూగుల్లో సెర్చ్ చేస్తే హై రేటింగ్స్ ఉండే ఇన్స్పెక్టర్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం నార్మల్గా హౌస్ చూస్తే దానిలో ఇంటీరియర్గా లూప్ హోల్స్ ఏమున్నాయి అనేది మనం అస్సలు కనిపెట్టలేమండి. సో ఈ ఇన్స్పెక్టర్స్ ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మా హౌస్కి అయితే వాళ్ళు $300 ఏమో ఛార్జ్ చేశారు. అంత ఛార్జ్ చేసినా కూడా దట్స్ కంపల్సరీ అండ్ చాలా వర్త్ అండి. ఎందుకంటే ఈ హౌసెస్ అన్నీ కూడా చెక్కతో కన్స్ట్రక్ట్ అయి ఉంటాయి. ఎక్కడెక్కడ ఏమేమి డ్యామేజెస్ ఉన్నాయి, పైప్ లైన్స్లో కానీ, లేకపోతే బిల్డింగ్ బేస్లో కానీ, లేకపోతే ఏదైనా చదలు అంటే పురుగులు ఏమైనా ఉన్నాయా, పైప్ లైన్స్లో ఏమైనా డ్యామేజ్ ఉందా, లేకపోతే పైన కన్స్ట్రక్షన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, పైన ఇంటీరియర్లో, ఇలాంటివన్నీ చాలా సింపుల్. అండ్ మనకి ఎలక్ట్రానిక్స్ కూడా ఇస్తారు కదా, అవెన్, ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా ఇస్తారు. సో వాటిల్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మొత్తం A to Z స్విచ్చెస్తో సహా మొత్తం ఈ ఇన్స్పెక్టర్స్ అనేవాళ్ళు చెక్ చేస్తారండి. సో చెక్ చేసి మనకి ఒక రిపోర్ట్ అనేది ఇస్తారు. వాటిల్లో ఏదైనా మేజర్గా ఉండే ప్రాబ్లమ్స్ కానీ ఉంటే మనము కాంట్రాక్ట్ అనేది కొన్ని క్లాజెస్తో మనమైతే క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో హౌస్ ఇన్స్పెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏంటంటే టైటిల్ కంపెనీ అని ఉంటుందండి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మన అటార్నీకి ఇన్ఫామ్ చేస్తారు. సో అటార్నీ లీగల్ ఇష్యూస్ అన్నీ క్లోజ్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఈ మార్టేజ్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు, అంటే బ్యాంక్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారండి. సో బ్యాంక్ వాళ్ళు మనము రిక్వైర్డ్ అమౌంట్ లోన్ అనేది ఇమీడియట్గా శాంక్షన్ అయితే చేయరు. వాళ్ళు కూడా మన హౌస్కి వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు. అంటే ఆ హౌస్ ఏరియాలో ఆ హౌస్ ఎంతవరకు సేల్ అంటే ఎంత కాస్ట్ పడుతుంది అనేది వాళ్ళు కూడా ఒక ఎస్టిమేషన్ వేసిన తర్వాత మాత్రమే మనకి ఆ పర్టికులర్ అమౌంట్ అనేది మనకి శాంక్షన్ చేస్తారు. ఫర్ ఈ ప్రాసెస్లో ఏంటంటే మనము మెయిన్గా పే చేయాల్సింది ఓన్లీ ఇన్స్పెక్టర్ కండి, రియాల్టర్కి సెల్లరే ఇస్తారు. డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా అయిపోయిన తర్వాత క్లోజింగ్ డే అని ఉంటుందండి. ఆ క్లోజింగ్ డే అప్పుడు వాళ్ళు మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎంత అమౌంట్ మనము ఈఎంఐ కట్టాలి, ఎంత అవుతుంది, అన్ని డీటెయిల్స్ మనము క్లోజింగ్ డే అప్పుడు మనకి వాళ్ళు చెప్తారు. ఇన్ కేస్ మనం ఇన్స్పెక్టర్ చెప్పిన ఏదైనా ఇష్యూస్ కూడా ఉంటే వాళ్ళతో మనం డిస్కస్ చేయొచ్చు. కొంతమంది ఏంటంటే అవి ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తారు, కొంతమంది ఏంటంటే ఇంకా ఏం చేయలేము ఇంకా అంతే, లేదా ఏదైనా ప్రైస్ అనేది తగ్గించుకోమంటే తగ్గించుకుంటారండి. సో మా కేసులో ఏంటంటే మాకు సోలార్ సిస్టమ్స్ అనేసి వచ్చాయండి. సోలార్ ప్యానెల్స్ అనేవి మాకు ఆల్రెడీ బిల్డర్ ఇచ్చారు. సో అవి వర్క్ అవ్వట్లేదు అనమాట మాకు. అందుకని మేము ఆ ఇన్స్పెక్టర్ మాకు చెప్పింది వర్క్ అవ్వట్లేదని చెప్పాడు. సో అప్పుడు మేము క్లోజింగ్ డే అప్పుడు డిస్కస్ చేస్తే ఏంటంటే వాళ్ళు మాకు కొంత అమౌంట్ అనేది రీఫండ్ ఇచ్చారు. క్లోజింగ్ డేట్ అయిపోయిన తర్వాత మనకి హౌస్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారండి. సో హౌస్ హ్యాండ్ ఓవర్ చేసిన దగ్గర నుంచి అయితే మనము హౌస్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. అది ఫస్ట్ మెయిన్ స్టెప్ అనమాట. సో హౌస్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మనం మంచి రోజు చూసుకొని ఇంట్లోకి ఎంటర్ అయిపోవడమే. సో హోప్ ఈ వీడియో మీకు కొంచెం యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నేను కూడా ఫస్ట్ టైం బయ్యర్, నాకు తెలిసినంత వరకు అయితే ఈ వీడియోలో షేర్ చేశాను. మీకు కూడా సజెషన్స్ ఇంకేమన్నా ఉంటే నాకు కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.